మూమెంట్స్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిన్నీ మూమెంట్స్. టుడేస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ ఎ డే ఇన్ మై లైఫ్. గాజర్ కా హల్వా, పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎట్లా తయారు చేసిన ఈ బొకే అనేది. హ్యాపీ యానివర్సరీ తీసుకోమా. అయితే ఈరోజు అమ్మ నాన్న యానివర్సరీకి నేను మల్టిపుల్ డిషెస్ చేద్దాం అనుకుంటున్నా అనమాట. అందులో ఈ క్యారెట్ హల్వా ఒకటి. సో క్యారెట్ తొక్కు తీసి పెట్టుకున్నా, ఇక్కడ బాస్మతి రైస్ నానబెట్టుకున్నా. ఈ చిన్న చిన్న పనులన్నీ మనం ముందే చేసుకుంటే మెయిన్ డిషెస్ చేసుకునే టైంకి చాలా తొందరగా అయిపోతుంది అని అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చేస్తున్నా. టమాటో ప్యూరీ రెడీగా ఉంది, పన్నీర్ పాప్కార్న్స్ రెడీగా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బిర్యానీ కోసం మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంపార్టెంట్, అవి చేసి పెట్టుకున్నా. ఈ లోపున పప్పు రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ 80% కుక్ అవ్వడానికి నేను బగారా రైస్ని అయితే పెట్టుకున్నా. అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పుదీనా అన్నీ వేసుకొని పెట్టేసుకున్నా. అది అయ్యేలోపు ఈ క్యారెట్లను తురుముకుంటున్నా. ఈ క్యారెట్స్ని తురుముకునే గ్యాప్లో రైస్ అయితే 80% కుక్ అయిపోయింది. సో ఒక పాట్ తీసుకొని అందులో నెయ్యి వేసి అది వేడయ్యాక మొత్తం బిర్యానీ మసాలా, సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పువ్వు అన్నీ వేసి కలిపేసి అందులోనే పుదీనా, కొత్తిమీర వేసి గోలించుకొని టమాటో ప్యూరీని అయితే వేసేసుకుంటున్నా. ఇలా ఆయిల్ తేలేంత వరకు చూసి దాని తర్వాత అందులో పన్నీర్ పీసెస్ని, వాటర్ని యాడ్ చేసేసాను అనమాట. ఇది మంచిగా కలిపిన తర్వాత కాసేపటికి థిక్ అయ్యాక ఈ పాయింట్లో మనం క్రీమ్, కర్డ్ వేసేసుకోవచ్చు. మంచిగా కుక్ చేసుకొని ఇప్పుడు మనం బిర్యానీ పైన లేయర్స్ వేస్తుంటే ఒక లేయర్ రైస్, ఒక లేయర్ కర్రీ, ఒక లేయర్ రైస్, ఒక లేయర్ కర్రీ వేసి పైన ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ దీనిపైన ఇంకా పుదీనాకు కూడా వేస్తే మంచి అరోమా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఒక టీ స్పూన్ ఆఫ్ నెయ్యిని ఇట్లా మీది నుంచి పోసుకుంటే ఉంటుంది. ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని దమ్ పెట్టేసుకోవాల్సిందే. చూడండి, ఇదంతా పెట్టేసుకొని నేను ఇప్పుడు దమ్ పెట్టుకుంటున్నా. అది అయ్యే గ్యాప్లో గాజర్ కా హల్వా వేసుకుందాం. దానికి ఏం లేదు, ఒక పాట్లో నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత ఇందాక తురుముకున్న క్యారెట్ వేసేసుకుందాం. మంచిగా గోల్నట్టు ఉన్నాయి క్యారెట్స్, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఈ పాయింట్లో మనం పాలు పోసేసుకోవచ్చు అనమాట. ఈ టైంలో మనం సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే ఎంత ఎక్కువసేపు కుక్ చేస్తే అంత మంచిది. బికాజ్ ఈ క్యారెట్స్ అనేవి ప్రాపర్గా మిల్క్ని అంతా అబ్జార్బ్ చేసుకుని సూపర్ యమ్ అవుతుంది. ఈ పాయింట్లో మనం స్వీట్నర్ని యాడ్ చేయొచ్చు, లైక్ స్టీవియా కావచ్చు, బెల్లం కావచ్చు, షుగర్ కావచ్చు, మన ఇష్టం ఉన్నది యాడ్ చేసుకొని ఒక 20 to 30 minutes లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే యమ్మీ గాజర్ కా హల్వా రెడీ అయిపోయింది. అదే అవుతున్న గ్యాప్లో నేను ఇక్కడ రైతా చేసేసుకున్నా. ఈ లోపు ఇవన్నీ అయ్యే గ్యాప్లో మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. యమ్మీ అంటే యమ్మీ ఉండే అసలుకి. వాళ్ళ డిషెస్ అన్నీ సూపర్ వచ్చినాయి. లైక్ యూ హ్యావ్ టు ట్రై దోస్ రెసిపీస్. అండ్ ఈ ఫుడ్ తినేసినాక అమ్మ నాన్న పవర్ నాప్ వేస్తుంటే నేను ఇట్లా ఫ్లవర్స్ తెప్పించిన. బొకే తెప్పించవచ్చు, కానీ నేను ఎప్పుడు ఇట్లా ఒక బొకే రెడీ చేయలేదన్న పాయింట్లో ఫ్లవర్స్ తెప్పించి నేనే ఒక రోజ్ ఫ్లవర్ బొకే తయారు చేద్దాం అనుకున్నా. సంథింగ్ ఒక క్యూట్ థింగ్ అట్లా ఈవినింగ్ క్రియేట్ చేద్దాం అన్న పాయింట్లో ఇది చేశాను అనమాట. లైక్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్ ఎట్లా తయారు చేసిన ఈ బొకే అనేది. సో మేము ఇప్పుడు ఇక్కడ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఆఫ్టర్ స్పెండింగ్ సెవెరల్ మినిట్స్ ఇన్ దిస్ హెఫ్టీ ట్రాఫిక్ వి ఫైనలీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ విచ్ ఇస్ హార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇట్లా అంబేద్కర్ స్టాచ్యూ, అమరవీరుల స్తూపం, సెక్రటరియేట్, ఇవన్నీ ఎలిమెంట్స్ అండ్ ఫ్రంట్ వ్యూ పార్క్ అనేసారు. ఇవన్నీ అయినప్పటి నుంచి అటు ఇటు రోడ్ పైన వెళ్తున్నప్పుడు చూడడమే కానీ ఆ స్పాట్కి వెళ్ళి ఎట్లున్నాయి ఏంది అని దగ్గర నుంచి చూడలేదు అనమాట. సో ఫర్ దాట్ రీజన్ ఈరోజు ఇక్కడికి వెళ్ళినాం. అండ్ ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. అక్కడ ఇంత దూరం వచ్చి బుద్ధుని దగ్గరికి మనం బోటింగ్ పోకపోతే ఎట్లా? యాక్చువల్లీ నేను ఇంతవరకు బోటింగ్ వెళ్ళలే అనుకున్నా, కానీ అక్కడ వెళ్ళినాక మా మమ్మీ చెప్తుంది నాకు చిన్నప్పుడు ఐ వెంట్, బట్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ పోయినట్లుగా. కానీ అక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నంతసేపు ఫుల్ వేడి అవుతుండే. అంటే ఇట్లా వాటర్ బాడీస్ దగ్గర ఉన్నప్పుడు ఫుల్ హ్యూమిడ్ ఉంటుంది కదా, అదే ఫీలింగ్ ఉండే. కానీ అక్కడ నిల్చొని ఇట్లా సిటీ లైట్స్ని చూస్తుంటే, ఆ మూన్ని చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ ఉండేది తెలుసా. ఆ రోజు ఇంకా ఫుల్ మూన్ డే. ఆ రీజన్కో ఏ రీజన్కో కానీ ఎక్స్ట్రీమ్ క్రేజీ అనిపించింది నాకు వ్యూ అయితే. అంటే నాకు ఇట్లా మూన్ని స్టేర్ చేస్తూ చూడడం ఫుల్ ఇష్టం. అండ్ ఫుల్ మూన్ కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుండే. సిటీ వ్యూ అనేది డైరెక్ట్గా డే టైంలో కన్నా ఇట్లా నైట్ టైంలో ఆ బిల్డింగ్స్ని చూసుడు కంటే బిల్డింగ్స్
ప్లస్ ఈ లేక్లో రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో నాకు క్రేజీ ఇష్టం. ఇక్కడనే కాదు ఎక్కడైనా నాకు అట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది అసలుకి. ఫైనల్గా బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయినాం. సీ వాట్ డిడ్ ఐ డూ. హ్యాపీ యానివర్సరీ తీసుకోమా. దగ్గరుండు మంచిగా తీస్తా. లైక్ నథింగ్ బిగ్, బట్ ఇట్లాంటి చిన్న చిన్నవి ఫుల్ క్యూట్ అనిపిస్తాయి కదా. ఐ లవ్ దిస్ థింగ్స్. అండ్ నేను ఇట్లా వెనక సైడ్ వచ్చి చూసిన ఇంత కార్వింగ్స్ ఉన్నాయి అసలు. అండ్ ఇట్లా చూసిన అక్కడ రాసి ఉన్నది, అరే ఈ సింగిల్ స్టోన్ స్టాచ్యూ ఎట్లా తీసుకొచ్చిండ్రు ఇక్కడ, ఎట్లా ప్లేస్ చేసిర్రు అనుకున్నా. అక్కడ నుంచి వ్యూ చూడండి, బిర్లా మందిర్, అమర వీరుల స్తూపం, సిటీ వ్యూ, మూన్. అబ్బా క్రేజీ ఉండే నైట్ వ్యూ అసలుకి. ఇటువైపు ఏమో అంబేద్కర్ స్టాచ్యూ, ఎవ్రీథింగ్ వాజ్ సో కూల్. మంచిగా డిజైన్ చేసిండ్రు అనుకున్నా. బికాజ్ ఇక్కడ నుంచి చూస్తే అన్నీ మస్తుగా అనిపించినాయి. దిస్ 300 బోట్ రైడ్ వాజ్ వర్త్ ఇట్ అసలుకి. ఐ రికమెండ్. అక్కడ ఏం ఉండదు, జస్ట్ దిస్ వ్యూ ఉంటుంది. మంచిగా ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ కూర్చొని, చుట్టూ తిరిగి గ్రీనరీ ఉంటుంది. ఇట్ ఫీల్స్ గుడ్. అప్పుడప్పుడు మనం ఎక్కడెక్కడికో పోవాలనుకుంటాం, మన చుట్టుపక్కలనే ఇట్లాంటి మంచి స్పాట్స్ ఉంటాయి, వీటిని మిస్ అయిపోతాం. సో సమ్టైమ్స్ ఇట్లాంటి వెళ్ళడం కూడా ఇంపార్టెంటే అని ఇట్లా పోయినప్పుడే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అయినా సరే నిలబెట్టుకోవచ్చు, ఒకసారైనా పోయినా అంటే నో పోలేదు, ఎందుకు నో తెలీదు. సో యా, ఇన్ దిస్ వే వీ హ్యావ్ సెలబ్రేటెడ్ అవర్ స్పెషల్ డే. వాటర్ బాడీస్లో ఉన్నప్పుడైతే నాకు ఫుల్ ఆకలి అవుతుంది. అంటే వాటర్లో దిగినా లేకపోతే ఇట్లా బోట్లో వెళ్తున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నార్మల్ టైం కన్నా ఎక్కువ ఆకలి దాహం అనిపిస్తుంది. మీకు కూడా అట్లనే అవుతుందా? లైక్ నేను ఓషన్స్ బీచ్ అట్లనే అనుకున్నా. ఆఖరికి ఇక్కడ దీని మీద ఉన్నప్పుడు కూడా నాకు అట్లనే అనిపించింది. మేబీ ఆ హ్యూమిడ్ వల్ల కావచ్చు, దేనికో తెలియదు కానీ ఐ ఫెల్ దాట్ వే. సో ఇమీడియట్గా అట్లా బ్యూటిఫుల్ బోట్ల నుంచి బయటకు వెళ్ళిపోగానే హంగ్రీ ఉంది కాబట్టి అక్కడ ఐస్ క్రీమ్ తీసేసుకొని తినేసి ఇట్లా స్వీట్ కార్న్తో డేని క్యూట్గా ఎండ్ చేసేసాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మినీ మూమెంట్స్. టేక్ కేర్, లవ్ యూ, బాయ్.